హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ఆయా ప్రాంతాల్లో ఉండి మన జెడ్బీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకొనమని నాతో చెప్పిన ఒక మాట, ఎస్తేరును గురించి మీకు జ్ఞాపకం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మీలో ఎస్తేరు గురించి తెలుసు? మీ ఇంటి పక్కన ఉన్న ఎస్తేరు కాదు, బైబిల్లో ఉన్న ఎస్తేరు. దేవునికి స్తోత్రం. ఒక మాట చదువుకుందాం లేఖనాలలో నుండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16-17 వాక్యాలు స్పష్టంగా చదవగలిగిన వారు ఒత్తైనను పొల్లైనను పోకుండా చక్కగా స్పష్టంగా చదవగలిగిన వారు ఒకరు చదివి సహాయం చేయండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వరోసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని యొద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఆమేన్. దేవుడు చదవబడిన ఈ వాక్యం నిశ్చయంగా మన జీవితాలలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం కొరకు. పరిశుద్ధాత్మ దేవుడా, మహోన్నతుడానికి స్తోత్రం. మా ముందు మీరు ఉంచిన ఈ విలువైన దేవుని మాటల కొరకు, మీ లేఖనాల కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిలబడిన మీ దాసుడు వట్టివాడు, మట్టివాడు, బలహీనుడు స్వామి. అల్పుడనైన నన్ను మరుగుపరిచి సియోనులో నుండి, నీ సింహాసనములో నుండి మీరు మాతో మాట్లాడి మా అందరినీ బలపరిచి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందండి. ప్రతివాది తంత్రములను యేసు నామములో నిర్మూలపరచండి. అంధకార క్రియలన్నిటినీ అణిచివేయండి. అయా, నీ ముఖ కాంతిని మా పైన ప్రకాశింపజేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసునాథుని పేరిట స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం చక్కగా కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్త్రీల పేరిట రాయబడినటువంటి గ్రంథాలు. 2 గ్రంథాలు. ఒకటి రూతు గ్రంథం, రెండవది ఎస్తేరు గ్రంథం. ఈ యొక్క స్త్రీలను గురించి పరిశుద్ధ లేఖనాలలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అనేకమైనటువంటి అద్భుతమైన లక్షణాలను వీరిలో మనం చూడగలుగుతాం. అన్యురాలైనటువంటి రూతును యేసుక్రీస్తు వారి వంశావళిలో ఒక ప్రధానమైన స్త్రీగా దేవుడు నిలవబెట్టాడు. రూతును కడుపేద స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరును అహష్వరోసు రాజుకు భార్యగా
నియమించటము అనేది చాలా విశేషమైనటువంటి సంగతి. ఆ దినాలలో అహష్వరోసు పరిపాలనలో ఆయా ప్రాంతాల నుండి అనేకమైన ఆస్థానములలో నుండి కన్యకలందరూ షూషాను కోటలోనికి పోగు చేయబడినప్పటికీ ఎంతోమంది రాజైన అహష్వరోసుకు రాణిగా నియమించబడాలని ఎంతో తాపత్రయపడ్డారు. ఉన్న పోస్టు ఒక్కటే, కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అనేక మంది కన్యకలు. కానీ వారందరిలో కూడా ఎస్తేరు రాణిగా ఎన్నిక చేయబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ ఎస్తేరుకు మరొక పేరు కూడా ఉంది. ఏం పేరు అది? ఎస్తేరుకు ఉన్న మరొక పేరు ఎంతమందికి తెలుసు? ఎస్తేరుకు ఉన్న ఇంకొక పేరు హదస్సా. చెప్పండి, హదస్సా. హదస్సా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సువాసన వెదజల్లేది. హదస్సా అనేటువంటి పేరు ఒక సువాసన భరితమైనటువంటి, సువాసన వెదజల్లేటువంటి ఒక చెట్టుకు ఉన్నటువంటి పేరు అది. సువాసన భరితమైనది, సువాసన వెదజల్లేది. అంత మాత్రమే కాదు, తనలో ఉన్నటువంటి సువాసనను చుట్టుప్రక్కల ఉన్నటువంటి చెట్లన్నిటికీ కూడా పంచేటువంటిది ఆ చెట్టు. ఇలాంటి అద్భుతమైన సువాసన భరితమైనటువంటి పేరు కలిగినటువంటి ఎస్తేరు, హదస్సా అనేటువంటి పేరు. అంటే తనలో తాను సువాసన కలిగి ఉంది. అంత మాత్రమే కాదు, తాను కలిగినటువంటి సువాసనను అనేకులకు పంచేదిగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఎస్తేరుకు పెట్టబడిన రెండవ పేరు ఎస్తేరు. ఎస్తేరు అనే మాటకు అర్థం నక్షత్రం. చెప్పండి, ఎస్తేరు అనే మాటకు అర్థం ఏంటి? నక్షత్రం. నక్షత్రం అనేటువంటిది మనందరికీ తెలిసినదే. ఏమండి, నక్షత్రం ఎప్పుడు కనపడిద్దండి మనకి? చీకటిలో వెలుగునిచ్చేటువంటిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నక్షత్రం స్వయం ప్రకాశం, స్వయంగా తనకు తానే ప్రకాశించేది. ఈ నక్షత్రం చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు ఒక గొప్ప మార్గదర్శిగా ఈ నక్షత్రాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగుననే ఈ ఎస్తేరు ఆ దినాల్లో భయంకరమైనటువంటి మరణాంధకారములో ఉన్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా హామాను యొక్క కుట్ర వలన, రాజు యొక్క మరణ శాసనమునకు గురై మరణించవలసినటువంటి పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారందరినీ కూడా మరణములో నుండి తప్పించడానికి ఎస్తేరు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, రాజు పిలవకుండా రాజు సముఖానికి వెళ్ళడానికి ఎవరికి అధికారం లేదు. ఆ విధముగా ఒకవేళ ఎవరైనా రాజు పిలవకుండా రాజు సముఖానికి వెళితే అట్టి వాడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు అని బైబిల్ సెలవిస్తుంది. ఎస్తేరు అంటది, నేను ఒకవేళ మరణించినా మరణించేదను, యూదులకు రక్షణ, యూదులకు విడుదల కలుగు చేయటానికి నా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి నేను రాజు సముఖానికి వెళుతున్నాను, నా నిమిత్తమై మీరందరూ ప్రార్థన చెయ్యండి అని
ఎస్తేరు తన పినతండ్రి అయినటువంటి మొర్దెకైతో చెప్పి, మరణాంధకారములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ, సమస్త యావత్ యూదా జాతిని అంతటిని కూడా కాపాడడానికి తన ప్రాణాలకు కూడా తెగిడిసి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి రాజు సముఖానికి వెళ్ళింది నక్షత్రముగా పిలువబడేటువంటి ఎస్తేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, యేసయ్యకి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, రాజులకు రాజైన దేవుడు, యూదా గోత్రపు సింహం అయినటువంటి దేవుడు, సర్వలోక చక్రవర్తి అయినటువంటి దేవుడు, ఆయనకు నిన్ను భార్యగా, వధువు సంఘముగా, పరిశుద్ధురాలైన కన్యకగా ప్రభువు తన ప్రక్కన నిన్ను నిలవబెట్టుకోవాలి అంటే, ఆయన రాజదండము నీ వైపు త్రెప్పబడాలి అంటే, కన్యకలందరికంటే రాజు ఎవరి యందు ఇష్టము కలిగి ఉన్నాడంటే ఎస్తేరు యందు ఇష్టము కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు ఏం పుట్టింది? దయ పుట్టింది. హల్లెలూయా. ఆమె యందు దయ కలిగిన వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వరోసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టీబేతు అను 10వ మాసములో 7వ సంవత్సరం 10వ మాసములో రాజు నగరులోనికి అతని యొద్దకు పోగా, 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. గాడ్స్ లవ్. హల్లెలూయా. ఇక్కడ అహష్వరోసు రాజు, రాజులకు రాజైన సర్వలోక చక్రవర్తి అయిన మహామహులలో మహోన్నతుడైన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుకు సూచనగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఈ అహష్వరోసు రాజు అక్కడ షుషాను కోటలో అనేక మంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎస్తేరును ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, రాజు ఎస్తేరును ప్రేమించాడు. రెండవది, రాజు యొక్క దయాదాక్షణ్యములు ఎస్తేరు మీద కలిగెను. నెంబర్ 3, ఆమెను తన ప్రక్కన నిలవబెట్టుకొని రాజకిరీటం ఆమె తల మీద ఉంచాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన, సర్వలోక రక్షకుడైన, లోక పాలకుడైన, సృష్టికర్త అయిన, సర్వకృపానిధైనటువంటి దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే, ఆయన ప్రేమకు నేను మనమందరం పాత్రులముగా కావాలి అంటే, ఆయన దయా దాక్షణ్యములు ఎస్తేరు ఎడల రాజైనటువంటి అహష్వరోజుకు దయాదాక్షణ్యములు కలిగినట్లుగా, దేవుని యొక్క దయా దాక్షణ్యములు మన మీద కలుగునట్లుగా, అహష్వరోసు రాజు కిరీటం ఎస్తేరు తల మీద పెట్టినట్లుగా, రాజులకు రాజు అయినటువంటి దేవుడు జీవ కిరీటం మన తల మీద పెట్టునట్లుగా. ఏ కిరీటం పెట్టాలి దేవుడు మన మీద? జీవ కిరీటం. ఆ జీవ కిరీటం మన తలపైన దేవుడు పెట్టాలి అంటే ఏం చేసినప్పుడు దేవుని ప్రేమను మనం పొందుకొనగలుగుతాం? దేవుని యొక్క దయా దాక్షణ్యములు మనం పొందాలంటే, దేవుని యొక్క జీవ కిరీటం మనం పొందాలి అంటే,
ప్రభువుకు భార్యగా, వధువు సంఘముగా, పరిశుద్ధురాలైన కన్యకగా, సింహాసనము ఎదుట ప్రభువుతో కూడా యుగ యుగాలు ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని మనమందరం పొందాలంటే ఏం చేయాలి? ఒకటి, ఎస్తేరు వలె మనము కూడా నక్షత్రముగా వెలుగుదుముగాక. హల్లెలూయా. నక్షత్రముగా వెలగాలి అంటే బైబిల్ అంటుంది, దానియేలు గ్రంథం 13వ అధ్యాయం, దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం అనుకోండి. చూడండి, ఎన్నో అధ్యాయం? దానియేలు గ్రంథం, త్వరగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథం, క్షమించండి, 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. స్తోత్రం. ఎస్తేరుకు నక్షత్రము, ఎస్తేరు అనే మాటకు నక్షత్రం అనే అర్థం వస్తుంది అంటే ఎందుకు ఆమెకు నక్షత్రం అనే అర్థం వచ్చే ఎస్తేరు అనే పేరు పెట్టబడిందంటే ఆమె మరణాంధకారములో ఉన్నటువంటి యావత్ యూదా జాతిని రక్షించి జీవపు వెలుగులోనికి, జీవములోనికి నడిపించడానికి ఆమె ప్రాణాలకు తెగిడిసి రాజు ఎదుట నిలబడింది. స్తోత్రం. ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది తన కోసం కాదు. ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది తన సుఖం కోసం కాదు. ఎవరి కోసం వెళ్ళింది? మరణాంధకారములో ఉన్న యావత్ ఇశ్రాయేలు ప్రజల కోసం, యావత్ యూదా జాతి కోసం, యూదా ప్రజలను రక్షించడానికి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. యూదా జనాంగం మరణాంధకారములో ఉండగా వారిని రక్షించడానికి ఆమె ప్రాణాలకు తెగిడిసి రాజు ఎదుట నిలబడింది. స్తోత్రం. అలాగునే బిడ్డలారా, ఈరోజు కూడా అనేక మంది పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఈరోజు లోకం బ్రతుకుతుంది. లోకములో ఎంతో మంది తమ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన పరిస్థితిలో ఉన్నారు. అట్టి వారందరినీ జీవపు వెలుగులోనికి నడిపించాలంటే నువ్వు ఒక నక్షత్రములాగా వెలగాలి. హల్లెలూయా. నువ్వు నక్షత్రములాగా వెలగాలంటే నువ్వు ఎవరి ఎదుట నిలబడాలి? దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. రాణి ఎస్తేరు అహష్వరోసు రాజు ఎదుట ప్రాణాలకు తెగిడిచి నిలబడినట్లుగా నీవు కూడా ప్రభు ఎదుట నిలబడాలి. ప్రభు సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? నశించిపోతున్న ఆత్మల కోసం, మరణాంధకారములో ఉన్న వారి కోసం, పాపాంధకారములో ఉన్న వారి కోసం నువ్వు ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు? నెంబర్ 1 ప్రార్థించాలి. నెంబర్ 2 ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? వారికి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి. అనేకులను ప్రభు సన్నిధానానికి నడిపించాలి. దానియేలు గ్రంథములో అదే అంటాడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు ఆకాశమందు నక్షత్రముల వలె ఉంటారు. నువ్వు నక్షత్రంగా ఉండాలంటే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనం ఏం చేయాలండి? అనేకులను పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి అనేకులను ప్రభు సన్నిధానానికి నడిపించేవారిగా ఉండాలి. ఈరోజు ఎంతమంది మనం అలా జీవించగలుగుతున్నాం? బైబిల్ అంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరచి మీరు చూడండి. లేఖనం అలాగన ఉందో లేదో పరీక్షించి, పరిశీలించి, తెలుసుకొని మీరు గమనించండి. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును
తన సొంత కార్యములనే గాక అమ్మా లా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. హల్లెలూయా. చేతులు తెచ్చారా? హల్లెలూయా. ఏం చూడాలంట? తమ సొంత కార్యములనే కాక మీలో ప్రతివాడు. ఇప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది ఎవరి కోసం వెళ్ళింది? తన కోసమా? తన కోసం, తన అవసరం కోసమా? ఆమెకు అవసరమే లేదు, ఎందుకు రాణి. కానీ ఎవరి కోసం? ప్రాణాలకు తెగిడిసి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి రాజు సముఖానికి ఎవరి కోసం వెళ్ళిందండి? తన కోసం కాదు, తన ప్రజల కోసం. స్తోత్రం చెప్పండి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మీలో ప్రతివాడు తన సొంత కార్యములనే కాక. ఈరోజు అనేక మంది ప్రార్థన చేసిన, కానుకిచ్చిన, పరిచర్య చేసిన ఎవరి కోసం? వాళ్ళ కోసమే, మన కోసం కాదండి. మనం చేసే ప్రతిదీ ఇతరుల క్షేమం కొరకు చేయుదుముగాక. మీలో ప్రతివాడు తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నావా? ఎంతమందిని చూస్తున్నాం ఇతరుల కార్యాలు? హల్లెలూయా చెప్పండి. ఎవరికన్నా సంఘంలో బాగలేదంటే మన సొంత పనులు కూడా మానేసుకొని, మన సొంత పనులు కూడా పక్కన పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళని పరామర్శించడానికి ఎంతమందిని మనం ముందుకు వస్తున్నాం? చెప్పండర్రా. హల్లెలూయా. ఎప్పుడు చూసినా బిజీ 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 బిజీ. చాలా బిజీ అండి. నేను చాలా బిజీ, బిజీ. ఓకే, మనం బిజీయే, కానీ బైబిల్ అంటుంది, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములనే కాక ఏం చూడాలంట? ఇతరుల కార్యములను చూడాలి. ఇంకో మాట ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. దేవునికి స్తోత్రం. 21వ వచనం. ఇక్కడ అంటున్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. హల్లెలూయా. ఎంతవరకు అర్థమైందన్నులు? స్తోత్రం చెప్పండి. ఏం చూసుకుంటున్నారంట? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఎవరి కార్యాలు చూడట్లేదంట. ఇక్కడ 2 విషయాలు ఈ అధ్యాయంలో చెప్తున్నాడు భక్తుడు. 1 ఇతరుల కార్యాలు, 2 యేసుక్రీస్తు కార్యాలు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ధర్మశాస్త్ర సారమంతా కూడా 2 ఆజ్ఞలుగా దేవుడు చేశాడు. ఎన్ని ఆజ్ఞలండి? ఎంతమంది తెలుసా 2 ఆజ్ఞలు? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. 2 ఆజ్ఞలు తెలిసిన వాళ్ళు చేయొద్దండి. 2 ఆజ్ఞలు మాకు తెలుసండి అన్నోళ్ళు చేయొద్దండి. యేసు రక్తమే జయం. మోషే కాలంలో మోషే కంటే ముందుగా ఆజ్ఞలు అనేకములు ఉన్నాయి. లెక్కకు మించిన ఆజ్ఞలు ఉన్నాయి. మనిషి గుర్తు పెట్టుకోలేనటువంటి ఆజ్ఞలు, వందలాది వేలాది కొలది ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలన్నీ కూడా మోషే కాలంలో దేవుడు ఏం చేశాడంటే కుదించి 10 ఆజ్ఞలుగా చేశాడు. ఎంతమంది తెలుసు 10 ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు తెలుసు కానీ 2 ఆజ్ఞలు తెలియదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పమనిలే, తెలిసిన వాళ్ళు చేయొద్దండి అన్న. ఆమేన్. 10 ఆజ్ఞలు చేశాడు దేవుడు. ఈ ప్రజలు 10 ఆజ్ఞలు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారని యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి ఈ 10 ఆజ్ఞలు కాస్త ఎన్ని ఆజ్ఞలు చేశాడు దేవుడు? 2 ఆజ్ఞలు. ఇప్పుడు ధర్మశాస్త్ర సారం అంతా కూడా 2 ఆజ్ఞలు. నెంబర్ 1
నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. స్తోత్రం. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, ఉదాహరణకి నీకు కోడి మాంసం తినాలనిపించింది, దేవునికి స్తోత్రం, అర్థమైందండి? హల్లెలూయా. లేకపోతే నువ్వు ఎవరన్నా ఇతరులు ఎవరన్నా నీకు ఏదన్నా చెయ్యాలి అని నువ్వు కోరుకున్నావు, దేవునికి స్తోత్రం. వాళ్ళు చేయడానికంటే ముందుగా నువ్వేం చేయాలి? అది వాళ్ళకి చేసి రావాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. ధర్మశాస్త్ర సారం ఏంటంటే, ఒకటి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. రెండవది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో ప్రేమించవలెను. ఈ ఆజ్ఞలు ఇక్కడ ప్రభువు పౌలు ద్వారా మాట్లాడిస్తున్నాడు. ప్రతివాడు తమ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యాలు చూడాలి. రెండవది, యేసుక్రీస్తు కార్యాలు కూడా చూడాలి. యేసుక్రీస్తు కార్యాలు ఏంటి, ఇతరుల కార్యాలు ఏంటి అంటే ఒకటే ఒకటి. యేసయ్య కార్యమైన ఇతరుల కార్యాలైన ఒకటే. ఏంటి? నశించిపోతున్న ఆత్మలను ప్రభు చెంతకు తీసుకొని రావాలి. యేసయ్యకి స్తోత్రం. నీకు చేతనైతే, నువ్వు చేయగలిగితే నువ్వు చెయ్యి. చెయ్యలేకపోతే చేసేవారికి సహాయపడు. అంతేగాని అడ్డుబండగా మాత్రం ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. ఎలా ఉండకూడదండి? చేతనైతే చెయ్యి, చెయ్యలేకపోతే చేసేవాళ్ళకి సహాయపడు, ప్రోత్సహించు, పుష్యింగి. అమ్మా, నేను ఎలాగో చేయలేకపోతున్నాను, నువ్వు చేస్తున్నావు, చెయ్యి, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, చెయ్యి అని ఆర్థికంగా, మాటపూర్వకంగా అనేక రకాలుగా ప్రోత్సహించు. అంతేగాని అడ్డుబండగా మాత్రం ఉండకూడదు, ఆటంకంగా మాత్రం ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. బైబిల్ అంటుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, అభ్యంతరములు రాక మానవు. పరిచర్యలో కానీ, కుటుంబంలో కానీ, ముఠాలో కానీ, పని స్థలంలో కానీ అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు రాక మానవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 100 మంది ఉంటే 100 మందిలో 99 మంది బేష్ 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 అంటే ఎవడో అక్కడ ఉంటాడు, ఏంది ఎట్లుంది అంటాడు. అభ్యంతరాలు రాక మానవు. కానీ అవి ఎవరి వలన వస్తాయో వాళ్ళకి శ్రమ అని బైబిల్ అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉదాహరణకు 100 మందికి భోజనాలు చేశారనుకోండి, 99 మంది బాగుంది 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 అని అనుకో, ఒక్కడు ముందుకు వచ్చి ఏం బాగుంది, నీ మొహం అన్నట్టుంది. కూరలో ఉప్పు ఉందా, ఆ చారులో పప్పు ఉందా? హల్లెలూయా. నీ మొహం అన్నట్టుంది అన్నాడు అనుకో, నిశ్చయంగా అలాంటి వాళ్ళకేంటి శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని పంపించు. అంతేగాని వెళ్ళే వాళ్ళకి కాళ్ళకి బంధాలేసి వెనక్కి లాగేటట్లుగా ఉండకూడదు. ప్రతివాడు తమ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములు, యేసుక్రీస్తు కార్యములు చూడాలి. ఒకటే ఒక కార్యం, నశించిపోతున్న ఆత్మలను, పాపాంధకారములో ఉన్న వారిని, మరణాంధకారములో ఉన్నటువంటి వారిని రక్షించి దేవుని సన్నిధిలో నిలవబెట్టాలి. ఎస్తేరు చేసింది అదే. అందుకనే ఆమెను దేవుడు నక్షత్రములాగా ఎంచాడు. స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, ఆమె ప్రాణాలకు తెగిడిసి నశించిపోతున్న తన జాతిని రక్షించుకోవడానికి రాజు సముఖంలో నిలబడ్డది. రెండవది, ఎస్తేరులో మనం చూస్తున్న ఎస్తేరును దేవుడు రాజు ఎంతగా ప్రేమించడానికి ఆమెలో మనం చూస్తున్నటువంటి రెండవ పాఠం ఏంటంటే, నేను త్వరగా ముగిస్తాను, విస్తరించి మాట్లాడను. చూడండి, రెండవ పాఠం ఎస్తేరులో మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ పాఠం.
రెండవ పాఠం చూడండి. రెండవ పాఠం 15వ వచనం చూడండి. 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ షూషాను కోటలో రాజు దగ్గరికి వెళ్ళడానికి వంతు వచ్చినటువంటి స్త్రీలు ఏమి కావాలంటే అవి పెట్టుకొని వెళ్ళొచ్చు. రాజును మెప్పించడానికి, రాజును నచ్చేటట్టుగా చేసుకోవడానికి, రాజు యొక్క మనస్సు వారి వైపు త్రిప్పుకోవడానికి ఏదంటే అది అలంకరించుకొని వెళ్ళవచ్చు. తమకు ఇష్టమైనవి అలంకరించుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఫ్రీడమ్. వాళ్ళకి ఏమి ఇవ్వబడిందంటే అక్కడ ఫ్రీడమ్. ఏమి ఇవ్వబడిందంటే అక్కడ స్వాతంత్ర్యం. ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా త్రాగొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా చూడొచ్చు. ఓ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో భక్త పౌలు గారు గలతీ సంఘానికి రాస్తాడు, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి ప్రభు మిమ్మలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చదవండి ఆ మాట. 5వ అధ్యాయం 1వ వచనం త్వరగా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి చెప్దాం. దేవుడు మీకు స్వాతంత్రం ఇచ్చాడు. అన్నీ చూడవచ్చు, అన్నీ తినవచ్చు, అన్నీ త్రాగవచ్చు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట నాకు గుర్తు వస్తుంది. చూడండి అన్నమాట. ప్రసంగి గ్రంథం, మీ బైబిల్ గ్రంథాలు తెరచి త్వరగా ప్రసంగి గ్రంథం దేవునికి మహిమ కలుగును గాక. 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, ఓ యవనుడా. ఎంతమంది ఉన్నారు యవనస్తులేడా? చేయొచ్చండి. దేవునికి మహిమ. ఏంది ఎవరు లేరా? యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. ఆమేన్. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఒక దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు. ఒక చర్చిలో పైన బాకా పెట్టి వాక్యం చెప్తా ఉన్నారు. ఒక ఆయన యవనస్తుడు ఇంట్లో మంచం మీద పడుకొని వాక్యం వింటా ఉన్నాడు బాకాలో నుంచి. ఈ అయ్యగారు ఈ వాక్యం చదివించి యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అనగానే కరెంటు పోయిందంట. ఏమైంది? కరెంటు పోగానే ఈడేమన్నాడు? ఇంతవరకు దేవుడు అయ్యగారి ద్వారా నాతో మాట్లాడాడు. నా ఇష్టము చొప్పున ఉండొచ్చంట, నా యవన కాలమందు సంతోషపడొచ్చంట, కోరిక చొప్పున దృష్టి యొక్క ఇష్టము చొప్పున ఉండొచ్చంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. సగం సగం ఉంటే అంతే ఉంటుంది. దేవుని వాక్యం సగం సగం చదివితే సగం శుద్ధి ఎదవ బుద్ధి అన్నట్టుగా
సగం సగం ఉంటే సగం సగం భక్తి చేస్తే అంతే ఉంటుంది. ఇక్కడ కంటిన్యూషన్గా మనం చూస్తే, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనము. స్తోత్రం. ఫ్రీడమ్. నీకు స్వతంత్రం ఇవ్వబడింది. ఇష్టం, ఎంజాయ్, తినో, సంతోషపడో, నీ దృష్టికి నచ్చింది చెయ్యి బిడా. కానీ అంటే ఉంది ఇక్కడ గూని. ఏంటి? వీటన్నిటిని బట్టి, నువ్వు చేసిన ప్రతి దానిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొని రాబోతున్నాడు. నన్ను అడిగేవాడు లేడు, నేనేం చేసిన అడిగేవాడు లేడు, నేనేం చూసిన అడిగేవాడు లేడు, నాకు నేనే హీరోని అని ఇష్టం వచ్చినట్టుగా నీ యవ్వన కాలమందు తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా, తల్లిదండ్రుల భయం లేకుండా, దైవ సేవకుల భయం లేకుండా, ఎవరి భయం లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. యవనుడా, యవన సహోదరి, నువ్వు ఏ స్థలములో ఉండి ఈ మాటలు వింటున్నప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన ప్రతి పనిని బట్టి, నన్నెవరూ చూడట్లేదులే, నేను రహస్యంగా చేస్తున్నాను, నా తల్లి నన్ను చూడట్లేదు, నా తండ్రి నన్ను చూడట్లేదు, నా సేవకుడు నన్ను చూడట్లేదు, నేను చేసేవి ఎవరు చూడట్లేదు అని నీ ఇష్టము చొప్పున నువ్వు జీవిస్తున్నావేమో. నీకు స్వతంత్రం ఉందని, నిన్ను అడిగేవారు లేరని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో. అయితే వాక్యం అంటుంది, నువ్వు చేసే వాటన్నిటిని బట్టి ఒక రోజున దేవుడు నిన్ను తీర్పులో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. షూషాను కోటలో కన్యకలందరికీ కూడా రాజు యొక్క సముఖమునకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు అన్ని ఇష్టం వచ్చినటువంటి అలంకరించుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? కన్యకలందరూ అందరూ రాజుని ఎలాగైనా అట్రాక్ట్ చేయాలని, ఎవరినండి? అసలు కొంతమంది నాకు అర్థం కాదు, ఎందుకోసం ఆ జాకెట్లు కుట్టించుకుంటారో నాకు అర్థం కాదు. ఏమండి, వెనకాల చూస్తే ఈ రిబ్బన్ అంత ఉంటుంది, మొత్తం కనపడుద్ది, బంగాళాఖాతం సముద్రం కనపడినట్టు. దేవునికి స్తోత్రం. ఏం ఆ మిషన్ టైలరామ్కి గొడ్డ సరిపోవట్లేదా? ఈ రిబ్బన్ అంత ఉంటుంది అండి, ఈ రిబ్బన్ అంత ఉంటుంది. హల్లెలూయా. ఆ క్లాత్ సరిపోకనా? కాదు. ఎవరి కోసం? చక్కగా నిండుగా ఉండాల్సినటువంటి ఈ జాకెట్ పోయి ఇక్కడ గోడల కట్టుకు వచ్చేస్తుంది. ఎవరి కోసం? ఎవరిని అట్రాక్ట్ చేయడానికి? ఈరోజు అనేక మంది యవనస్తులు పాడైపోవడానికి ఈ అసభ్యకరమైన వస్త్రధారణ కాదా? ఈ కన్యకలందరూ కూడా రాజును అట్రాక్ట్ చేయడానికి రకరకాలైనటువంటి అలంకరణ, రకరకాలైన మ్యాచింగ్లు, రకరకాలైన లిప్టిక్లు, ఇవన్నీ కూడా అలంకరించుకొని రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు అమ్మోరులాగా. ఎలా నిలబడ్డారండి? హల్లెలూయా. రాజు అన్ఫిట్, 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 అందరినీ అన్ఫిట్, అన్ఫిట్, అన్ఫిట్. అందరూ తృణీకరించబడుతున్నారు, అందరూ తృణీకరించబడుతున్నారు. రకరకాలైన అలంకరణలతో అలంకరించుకొని వెళ్ళి నిలబడిన వాళ్ళందరూ తృణీకరించబడుతున్నారు. కానీ ఎస్తేరు వంతు వచ్చినప్పుడు, ఎస్తేరుకు కూడా ఫ్రీడమ్ ఉందాడ. ఎస్తేరు కూడా అందరిలాగా పెట్టుకోవచ్చు, అందరిలాగా అలంకరించుకోవచ్చు, ఆమెకు కూడా ఫ్రీడమ్ ఉంది. కానీ ఆమె అంటది, రాజు యొక్క షండుడైన, రాజు యొక్క షండు, షండు అనే మాటకు అర్థం ఏంటంటే నపంసకుడు. రాజు యొక్క షండుడైన నపంసకుడైనటువంటి హేగే నిర్ణయించిన అలంకరణ. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క షూషాను కోటలో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి హేగే నిర్ణయించిన అలంకరణము. ఇది నచ్చకపోతే ఇష్టం, నీ ఇష్టం వచ్చింది అలంకరించుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు హేగే నిర్ణయించిన అలంకరణ ఇక్కడ ఎవరు కోరుకోలే.
వాళ్ళకు నచ్చినవి అన్నీ పెట్టుకొని వెళ్ళిపోయారు, తృణీకరించబడ్డారు. ఇక్కడ ఎస్తేరు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? చదవండి చదవండి. హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరుకోలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ హేగే ఎవరికి సూచనగా ఉన్నాడు అంటే, ఈ రాజు యొక్క షండుడైన నపంసకుడైన హేగే ఎవరికి సూచనగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపుకు సూచనగా ఉన్నాడు. ఈ ఎస్తేరు ఎవరి నడిపింపుకు అప్పగించుకుందంటే, ఎవరి యొక్క ఎవరి నియమానికి అప్పగించుకుందంటే, రాజు యొక్క షండుడైన హేగే హేగే నియమించినటువంటి అలంకరణ. నువ్వు ఇది ధరించుకోవాలి, నువ్వు ఇది తినాలి, నువ్వు ఈ ప్రకారంగా జీవించాలి, నువ్వు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. హేగే అనగా పరిశుద్ధాత్మ దేవుడు. హేగే అనగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏదైతే బోధిస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలాగైతే నడిపిస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలా ఉండమంటున్నాడో, అలా నువ్వు ఉండగలిగినప్పుడు రాజు యొక్క దయను నువ్వు పొందగలుగుతావు. ఆమేన్. ప్రభు యొక్క కృపను నువ్వు పొందగలుగుతావు. దేవుని ప్రేమ నీవు పొందగలుగుతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపుకు ఎస్తేరు తన్ను తాను అప్పగించుకుంది. హేగే నిర్ణయించిన అలంకరణ కాక మరి ఏమి ఆమె కోరుకోలేదు. హల్లెలూయా. ఏంటి పరిశుద్ధాత్మ? హేగే అంటే ఎవరండి? అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వాక్యం అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ హేగే అనగా ఎవరికి సూచనగా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు. రాజు యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచనగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి నిన్ను భారీగా సిద్ధపరచడానికి, నిన్ను వధువుగా సిద్ధపరచడానికి, నిన్ను వధువు సంఘముగా పరిశుద్ధురాలైన కన్యకగా నిన్ను సిద్ధపరచడానికి ఇప్పుడు షండుడైన హేగే పరిశుద్ధాత్మగా నీ మధ్యలో పనిచేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుకి కన్యకగా, ప్రభువుకి భార్యగా నిన్ను సిద్ధపరచడానికి ఒక అలంకరణ నియమించాడు. ఒక అలంకరణ నియమించాడు. అర్థమవుతుందండి? ఏంటి అలంకరణ? ఏంటి అలంకరణ? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి పత్రిక. త్వరగా గ్రంథాలు ఉన్నవారు తెరిచి లేఖనాలను పరీక్షించండి. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం. అన్నీ ఉన్నాయి కానీ చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ నేను చదవట్లేదు. 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. వాట్ ఈస్ వాల్యూ? మిగుల విలువ గలది. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఏందంత సీరియస్గా ఉన్నారేంటి? హల్లెలూయా. అది మిగుల విలువ గలది. అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, దేవుని దృష్టికి విలువైంది ఏంటండి? వాట్ ఈజ్ వాల్యూ? దేవుని దృష్టికి విలువైంది ఏంటి? మిగుల విలువ గలదంట. విలువైంది కాదంట, మిగుల విలువ గలది. ఏంటి? సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయ అలంకారము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం అద్దం ముందుకు వెళ్ళి మేకప్ వేసుకొని, పౌడర్ వేసుకొని, లిప్టిక్ వేసుకొని, అది వేసుకొని, ఇది వేసుకొని ఎండలోకి వెళ్ళిపోతాం. ఈ అలంకారం అంతా ఏమైపోద్ది? చెమట్లుగా కారిపోతుంది. హల్లెలూయా. ఇది క్షయమైపోయేది. కానీ నేను ఎవరిని మరి బాధ పెట్టడానికి చెప్పట్లే ఈ మాట. మీ ఇష్టం, అలంకరించుకోవద్దు అంటే లేదు, పౌడర్ వేసుకోవద్దు అంటే లేదు, అది మీ ఇష్టం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా
ఏ అలంకరణ దేవుడు నియమిస్తుండను మనకి? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను అక్షయ అలంకారము, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. స్తోత్రం. దేవుడు ఏం కోరుతున్నాడండి? అంతరంగ స్వభావము. ఏం కోరుకుంటున్నాడు? అంతరంగ స్వభావం. ఈ స్వభావం ఎలా ఉండాలంటే సాధుత్వముగా ఉండాలి, మృదుత్వముగా ఉండాలి. ఇంకో మాట సామెతల గ్రంథంలో సొలొమోను గారు అంటాడు, వివేకము లేని సుందర స్త్రీ, చెప్పండి, పంది ముక్కుకు పెట్టిన బంగారు కమ్మి వంటిదంట. ఆమేన్. పంది ముక్కుకి బంగారు కమ్మి పెడితే ఎట్లుంటుందండి? చూడముచ్చటగా ఉంటుందా? దేవునికి స్తోత్రం. పంది ముక్కుకు తగిలింపబడిన బంగారు కమ్మి ఎవరు? వివేకము లేని సుందర స్త్రీ. ఆమేన్. నా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వివేకము లేకుండా ఉండే అందం కాదు, సాధుత్వం లేకుండా ఉండే అందము కాదు, మృదుత్వము లేకుండా ఉండే సౌందర్యము కాదు. నా దేవుడు ఏం కోరుకున్నాడంటే వివేక హృదయం. ఏం కోరుకున్నాడండి? వివేకం. స్త్రీకి ఏముండాలి? వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి. బైబిల్ అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులారా తన ఇంటిని ఓడబీకును. దేవునికి స్తోత్రం. మొన్న ఎవరు చెప్తూ ఉన్నారు, 3 రాళ్ళంట ఇంటిని బీకి పందిరేసిద్దంట. ఏం చేసిద్దంటండి? ఇంకా మరీ 3 రాళ్ళంట ఆ పందిరిని బీకి పొయ్యిలో పెట్టిద్దంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పొచ్చుగా. ఆమేన్. జ్ఞానము కలిగిన స్త్రీ పందిర్ని ఇంటిగా చేయగలుగుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచ చరిత్రలో మనం చూడగలిగితే అనేకమైన కుటుంబాలు కూలిపోవడానికి, రాజ్యాలు కూలిపోవడానికి కారణం స్త్రీ. ఇంటికి దీపం ఇల్లాలు. ఒక ఇల్లు కట్టబడాలంటే, ఒక ఇల్లు కూలిపోవాలంటే, ఒక ఇల్లు నిలబడాలంటే స్త్రీయే కారణం. దేవునికి స్తోత్రం. పాపం భర్తలు ఏముందండి, పొద్దాకులు కష్టపడి 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 వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కష్టపడినటువంటి కష్టార్జితాన్ని ఎలా ఖర్చు చేయాలి, ఎలా పొదుపు చేయాలి, ఎలా ఇంటిని కట్టాలి అనేటువంటి జ్ఞానం స్త్రీకి ఉండాలి. అంతేగాని ఆయన కష్టపడి వస్తూ ఉంటే ఏ చీర వస్తే ఆ చీర, అబ్బాయి చీరలు అబ్బాయి ఇట్రా, దేవునికి స్తోత్రం. ఏ చీర పడితే ఆ చీర కొనుక్కొని, ఏ ఖర్చు పడితే ఆ ఖర్చు పెట్టి దుబారా సంపాదించిన భర్త కష్టార్జితాన్ని వ్యర్థంగా ఖర్చు చేస్తే ఆ ఇంట్లో కలిమి ఉంటుందండి? ఆ ఇంట్లో ఏముంటుందండి? లేమి. తెల్లారిందాక గొరకబెట్టి సూర్యుడు ఉదయించిందాక నిద్రపోయి 10ంటికి పళ్ళుదోమి, ఏమండి, ఒక ఇల్లు కట్టబడాలంటే ఆ ఇంటిలో స్త్రీ ఎప్పుడు లేవాలంట? చెప్పండి అమ్మా. ఇవి పాస్టర్ జైపాల్ గారు చెప్పే మాటలా? ఎవరు చెప్పే మాటలండి? సామెతల గ్రంథం 31వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరవండి. సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అత్యది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమి చెయ్యదు. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. ఆమె 10ంటికి లేచి, ఎప్పుడంటక్క చెప్పండి అమ్మా, బైబిల్లో ఎప్పుడు లేచాడండి? ఆమె ఎప్పుడు లేస్తుందంట? ఎన్నో వచనం నాన్నది? 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్.
కొంతమంది భార్యలు ఉంటారు, 10 అయినా భర్తకి టిఫిన్ పెట్టరు, 10 అయినా పిల్లలకి భోజనం పెట్టరు అని. మీరు అందరూ మంచోళ్ళు లేండి, మీ గురించి కాదు నేను చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా ఆకలి, అమ్మా ఆకలి అన్నా కానీ ఈ అక్క ఏమిటి లేచేదే 9-10 ఎప్పుడు భోజనం సిద్ధపరిచిద్ది, ఎప్పుడు టిఫిన్ పెట్టిద్ది, ఎప్పుడు భర్తని పనికి పంపించిద్ది. బైబిల్ అంటుంది ఆమె చీకటితో లేచి. స్త్రీలు ఏ ఇంట్లోనైతే సూర్యుడు ఉదయించడానికి ముందే లేస్తారో ఆ ఇల్లు పరలోక నిలయంగా ఉంటుంది. పొద్దెక్కిందాకా పండేటువంటి ఇల్లు ఎలా ఉంటుందంట? లేమిడికి కారణంగా ఉంటుంది, దరిద్రానికి కారణంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, యేసయ్యకి స్తోత్రం. కనుక మరి ఆ విధమైనటువంటి సాధుత్వం, మృదుత్వం, వివేకం, జ్ఞానం, గుణమును అక్షయ అలంకారం స్త్రీకి అలంకారముగా ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి స్త్రీల కోసమే చెబుతున్నాడు అయ్యగారు, మాకేం చెప్పట్లేదని ఒకవేళ పురుషులు ఏమైనా సంకలు కొట్టుకుంటున్నారేమో. దేవునికి స్తోత్రం. ఇవి స్త్రీ అని పురుషుడని భేదం లేదు. స్త్రీ అయినా పురుషుడైనా క్రీస్తుకు మనమందరం ఒక రోజున వధువు సంఘముగా, కన్యకగా, ప్రభువుకు భార్యగా మనం ఆయన ఎదుట నిలబడబోతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, యేసయ్యకి స్తోత్రం. ఆ రీతిగా రాణి ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకరణ కాక మరేమీ కోరుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నియమించిన నియమింపులో, నియామకములో, నడిపింపులో ఆమె నడిచి రాజు ఎదుటకు వెళ్ళింది. రాజు యొక్క ప్రేమకు పాత్రురాలైంది. రాజు యొక్క దయాదాక్షిణ్యములు పొందింది. రాజు యొక్క కిరీటం ఆమె తల మీద పెట్టబడింది. స్తోత్రం. ఆఖరిగా ఎస్తేరులో మనం చూడగలుగుతున్నాం దీనత్వం. ఏం చూస్తున్నామండి? దీనత్వం, విధేయత చూడగలుగుతున్నాం. ఏం చూడగలుగుతున్నాం? విధేయత. నేను జ్ఞాపకం చేస్తున్నాను, అధోపాతాళములో ఉన్నటువంటి నిన్ను ఉన్నతమైన సింహాసనానికి ఎక్కించగలిగేది ఏంటో తెలుసా? నీ యొక్క దీనత్వం, నీ యొక్క తగ్గింపు. కడుపేద స్థితిలో తినడానికి ఆహారం లేదు, తల్లిదండ్రులు చిన్న వయసులోనే తల్లిని తండ్రిని కోల్పోయింది. అలాంటి అనాథగా ఉన్న, అనామాకురాలుగా ఉన్నటువంటి ఎస్తేరుని దేవుడు ఏ దేశంలో బానిసగా ఉందో, ఏ దేశంలో దయనీయమైన స్థితిలో ఉందో ఆ దేశమునకు ఆమె రాణిగా హెచ్చించబడింది. ప్రైజ్ ది లార్డ్. అంత ఉన్నతమైన స్థితిలోనికి ఆమె హెచ్చించబడడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే గొప్పోళ్ళం కావాలని కష్టపడిపోతూ ఉంటారు. రాత్రి అనక పగలనక తినక పనికి ఈ భార్య ఇంట్లో సర్దిగట్టి పంపించేదే ఆ మధ్యాహ్నం అది కూడా తినరండి. ఆ మధ్యాహ్నం భోజనం కూడా తినకుండా కష్టం కష్టం కష్టం. దేవునికి స్తోత్రం. ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టి, ఉపవాస ప్రార్థనలు ఎగ్గొట్టి, సంఘ సహవాసానికి దూరంగా ఉండి కష్టం కష్టం సంపాదించాలి, గొప్పోళ్ళం కావాలి, అందలానికి ఎక్కాలి. ఎంత కష్టపడినా పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు అదే స్థితి. బైబిల్ అంటుంది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరున కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. సహోదరుడా, సహోదరి, దేవుని ఆశీర్వాదం నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. నీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే, నీకున్న అప్పుల బాధలు తీరిపోవాలంటే, అందరికంటే అందలముల పైన ఉన్నతంగా నువ్వు హెచ్చించబడాలంటే దేవుని ఆశీర్వాదమునకు మనం పాత్రులము కావాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం మన ఏం చేసేద్దంటే అత్యున్నతమైన సింహాసనం పైన దేవుడు మన నిలబెడతాడు. ఆమేన్. అత్యున్నతంగా దేవుడు మనని హెచ్చిస్తాడు. ఇప్పుడు ఎస్తేరు అహష్వరోసు రాజుకు రాణిగా కాటానికి డే అన్నట్టు పనిచేసిందా? దేవునికి స్తోత్రం. ఏం చేసింది? దీనురాలుగా మారిపోయింది. తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై చెప్పిన మాటకు విధేయురాలైపోయింది. ఏం చెప్పాడు ఆయన? నీ జాతిని, నీ వంశమును నీవు కనుపరచకూడదు.
దేవునికి స్తోత్రం. ఈ మొర్దెకై ఎవరికి సూచనగా ఉన్నాడంటే దైవజనుడికి సూచనగా ఉన్నాడు, దైవ సేవకునికి సూచనగా ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని మాటను బట్టి దైవజనుడికి సూచనగా ఉన్నటువంటి మొర్దెకైన తన పినతండ్రి ఏదైతే చెప్తున్నాడో దానికి విధేయురాలైపోయింది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ మాట చదవండి, ఆ మాట చూడండి. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము. ఉమ్, 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 ఉమ్. 10వ వచనం. మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరును బ్రతిమాలుకొనగా, బ్రతిమాలుకొండ ఏం చేసిండు? ఆజ్ఞాపించగా, ఆజ్ఞాపించగా, ఆజ్ఞాపించి ఉండును గనుక ఆమె తెలుపలేదు. స్తోత్రం. చెప్పండి, చెప్పండి. ఎస్తేరు వలన ఏం పొందింది? క్షమించండి, మొర్దెకై వలన ఎస్తేరు ఏం పొందిందండి? ఆజ్ఞను పొందింది. నీ జాతిని, నీ వంశమును తెలుపకూడదు కనుక ఆమె ఏం చేసిందండి? తెలుపలేదు. హల్లెలూయా. ఆమె పొందిన ఆజ్ఞకు ఆమె ఏమైపోయిందంటే విధేయురాలైపోయింది, లోబడింది. ఆమె తను తాను తగ్గించుకుంది. ఇంకొక మాట, ఆ మాట కూడా జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు, మొర్దెకై మాట్లాడుతున్న మాట ఇది, నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా ఉండిన యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దుక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందును. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. స్తోత్రం. ఇందాక చెప్పినట్లుగా యూదులకు భయంకరమైన శిక్ష, మరణం వచ్చినప్పుడు మొర్దెకై వెళ్ళి ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీవు మాట్లాడాల్సినటువంటి సమయం, ఇప్పుడు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి సమయం. ఇదిగో యూదుల పక్షముగా నీవు మాట్లాడాలి అన్నప్పుడు మొర్దెకై ఏదైతే చెప్తున్నాడో ఆ మాటకు విధేయురాలై తన ప్రాణానికి అపాయమని తెలిసిన మొర్దెకై చెప్పిన మాటకు ఆమె లోబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విధేయత, వినయ మనస్సు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నిన్ను హెచ్చింపజేయడానికి కారణమవుతుంది. దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు నీకు ఏదైతే బోధిస్తున్నాడో, నువ్వేదైతే చేయకూడదని చెప్తున్నాడో, నువ్వేదైతే చెయ్యాలంటున్నాడో అది చేస్తూ, చేయకూడనివి మానేస్తూ, దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని చిత్తమునకు విధేయత కలిగి నువ్వు జీవిస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన సంఘాన్ని, మన సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు హెచ్చించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 100ల్లో దశంభాగం ఇచ్చేవాళ్ళు రాబోయే దినాలలో వేలల్లో ఇచ్చుదురుగాక. ఆమెన్. ఇప్పుడు వేలల్లో దశంభాగం ఇచ్చేవాళ్ళు రాబోయే దినాలలో లక్షల్లో ఇచ్చుదురుగాక. హల్లెలూయా. అంత ఉన్నతముగా మీ ఉద్యోగాన్ని, మీ వ్యాపారమును, మీ చేతి పనిని యేసుక్రీస్తు నామములో దేవుడు వృద్ధి పొందింప చేయునుగాక. హల్లెలూయా. వృద్ధి పొందాలంటే ఏం చేయాలి? నీవు దేవుని మాటకు విధేయత, లోబడాలి. ఎస్తేరు లోబడింది కనుకనే ఒక ఉన్నతమైన స్థాయిలో జీవించగలిగింది. నీవు కూడా నీ చుట్టూ ఉన్న ప్రజలందరికంటే, నీ బంధువుల అందరికంటే నీ స్థితి ఉన్నతంగా ఉండాలంటే నువ్వు విధేయత చూపించాలి, వినయ మనస్కుడిగా ఉండాలి.
నువ్వెన్నన్నా చెప్పాయి గారు, నేను చేసేదే నేను చేస్తా అంటే పరలోకం నుండి యేసు ప్రభు దిగొచ్చి కూడా మన్నేమి చెప్పండర్రా చేయలేడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా సరే బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు మన జీవితంలో ఏదన్నా చెయ్యాలంటే ఒక మాట మనకి చెప్తాడు, నువ్వు ఇది చెయ్యి, నేను చేస్తా. నువ్వు నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా, నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తా. స్తోత్రం. నాకు మర్ర పెట్టుము, నీకు ఉత్తరం వేస్తా. మర్ర పెట్టకుండా గుర్రు పెడుతుంటే వచ్చి భక్తుడా అంటాడు దేవుడు. దేవుడు చేసే ప్రతిదానికి ఒక ఆజ్ఞ పెట్టాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విధేయత చూపించు, నిన్ను విజయ సింహాసనం మీద కూర్చోబెడతాను. స్తోత్రం చెప్పండి. మీరెన్నన్నా చెప్పండి, నేను ఉండేది మాత్రం ఇంతే, నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నాకు ఇష్టం వచ్చినంత ఇస్తా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అంటే మాత్రం దేవుడు నీ ఇష్టం నీ కష్టం నాకింది అంటాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని చిత్తానికి మనం అప్పగించుకొని విధేయత చూపించి దైవ చిత్తాన్ని చేసి ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఎదుగుదుముగాక. రాజు యొక్క ప్రేమ, రాజు యొక్క దయాదాక్షిణ్యం, రాజ కిరీటం ఎస్తేరు మీద ఉంచబడడానికి కారణం 3 కారణాలు చెప్పాడు. 1, తాను నశించిపోవటానికని ఇష్టపడింది, కానీ ఇతరులు రక్షించబడాలని, ఆత్మలు రక్షించబడాలని కోరుకుంది. అనేకుల జీవం కోసం ఆమె ప్రాణాలు కూడా తెగిడిచింది. స్తోత్రం. 2, హేగే అనగా పరిశుద్ధాత్మ నడిపింపుకు తాను అప్పగించుకుంది. 3, విధేయత చూపించింది. అందుకనే రాజుకు భార్యగా మార్చబడింది. స్తోత్రం. నేను అంత ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగునట్లుగా ఎస్తేరు లాంటి జీవితం జీవించి ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుదుముగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రకటించబడినటువంటి వాక్యం ప్రభు మన హృదయ గదిలో స్థిరపరిచి, వాక్యానుసారముగా ప్రభు మనని నడిపించి, వాక్యములో ఉన్నటువంటి మాధుర్యం, దేవుని మాటలలో ఉన్న శక్తి మనమందరము అనుభవించున్నట్లుగా మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. మనమందరం ఒక ప్రత్యేకమైన తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అయ్యో నేనెంత కష్టపడ్డా నా స్థితే ఇంతే ఉంటుంది, నేనేమాత్రం అభివృద్ధి చూడట్లేదు, నా అప్పులు తీరట్లేదు, నా స్థితి మారట్లేదు, నా స్థితి ఇంతే ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ స్థితి గతిని మార్చడానికి దినమున ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. కడు పేద స్థితిలో ఉన్న ఎస్తేరును ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కించిన దేవుడే. ఎస్తేరుకు దేవుడే నీకు కూడా దేవుడుగా ఉన్నాడు. నిశ్చయముగా ఆ దేవుడు నిన్ను గణపరుచున్నట్లుగా, ఆ దేవుడు నిన్ను స్థిరపరుచున్నట్లుగా, ఆ దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనట్లుగా ఎస్తేరు జీవితములో కలిగిన సమర్పణ నీ జీవితంలో కూడా కలిగి, అయ్యా ఇతరుల నా కార్యాలు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు చూస్తానయ్యా, నీ కార్యాలు లక్ష్య పెడతాను ప్రభు అని నూతన తీర్మానముతో ఎస్తేరు తన కోసమే కాక, తన స్వార్థము కోసం కాక, ఇతరుల రక్షణ పొందాలని, యూదులు విడుదల పొందాలని, యూదులు మరణములో నుండి జీవంలోనికి దాటింపబడాలని ఆమె ప్రాణాలకు కూడా తెగిడిచి రాజు ఎదుట నిలబడింది. 2వది, హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏ అలంకారము కోరలేదు. హేగే అనగా పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ నడిపింపుకు తాను అప్పగించుకుంది. సాధువైనటు, మృదువైనటు, అక్షయ గుణమను మరి ఆ అక్షయ అలంకారమును ఆమె అలంకారముగా కోరుకుంది. ఆ రీతిగా మనం కూడా ఒక తీర్మానముతో 3వదిగా ఆమె తాను తగ్గించుకుంది. హేగే చెప్పిన మొర్దెకై చెప్పిన మాటకు విధేయత చూపించింది. దీనురాలైపోయింది, దీనత్వము చూపించింది. కడు దీన స్థితిలో నుండి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎస్తేరును హెచ్చించాడు. రాజు యొక్క ప్రేమను పొందుకుంది, రాజు యొక్క దయాదాక్షిణ్యమును పొందుకుంది. రాజ కిరీటం ఆమె తల మీద పెట్టబడింది. ఆ రీతిగా జీవ కిరీటం నీ తల మీద, నా తల మీద, మన తలలపైన జీవ కిరీటం పెట్టబడినట్లుగా దేవుని ప్రేమ మన పైన కొమ్మరించబడినట్లుగా, దేవుని దయాదాక్షిణ్యములు మన పైన దేవుడు చూపించున్నట్లుగా ఒక నూతన తీర్మానంతో ప్రార్థన చేద్దాం.